ఉస్మానియా యూనివర్సిటీలో వాచ్మెన్ గా పనిచేస్తున్నటువంటి ఒక వ్యక్తి 3 గవర్నమెంట్ ఉద్యోగాలు ఎలా సాధించారనేది మాత్రం ఈ వీడియోలో ఖచ్చితంగా తెలుసుకోండి. తెలంగాణలోని మంచిర్యాల జిల్లా జన్నారంకి చెందినటువంటి ప్రవీణ్ కుమార్ గారిది స్టోరీ. ప్రవీణ్ కుమార్ గారి కుటుంబం ఆర్థికంగా చాలా వెనకబడి ఉండడం, అలాగే వాళ్ళకి అప్పులు కూడా ఎక్కువగా ఉండడంతో పొద్దున పూట కష్టపడి చదువుతూనే రాత్రి కూడా ఉస్మానియా యూనివర్సిటీ ఈఎంఆర్సీ దగ్గర వాచ్మెన్ గా పనిచేస్తూ కంటిన్యూగా మార్నింగ్ టైం దొరికితే మార్నింగ్, అలాగే నైట్ షిఫ్ట్ లో కూడా ఆయన ఏంటంటే కంటిన్యూగా చదువుతూనే ఉన్నారు. ప్రవీణ్ గారికి ఉద్యోగం సాధించాలన్న కసి ఎక్కడ పెరిగిందంటే వాళ్ళ నాన్నని బంధువులతో సహా కొంతమంది అవహేళన చేశారు. మీ వాడు ఇంత చదివి వాచ్మెన్ గా చేస్తాడంట కదా, సో కనీసం వాచ్మెన్ గా అన్నా బతికేమని చెప్పేసి బంధువులే వాళ్ళ నాన్నతో మాట్లాడటం ప్రవీణ్ గారి నాన్నకే కాదు, ప్రవీణ్ గారు కూడా చాలా అవమానంగా అనిపించింది. నాన్నగారి అవమానాన్ని కసిగా తీసుకున్నటువంటి ప్రవీణ్ గారు అహర్నిశలు అంటే మార్నింగ్ దొరికితే మార్నింగ్, ఈవినింగ్, నైట్ ఏం టైం అంటూ లేదు, వితౌట్ ఎక్స్పెక్టేషన్ అంటే రిజల్ట్ చూసుకోకుండా కంటిన్యూగా ఎగ్జామ్లు రాస్తూ వచ్చారు. అంతే ఫ్రెండ్స్, జూనియర్ లెక్చరర్, పీజీటీ, పీజీటీ ఈ 3 గవర్నమెంట్ ఉద్యోగాలు మన ప్రవీణ్ కుమార్ గారు సాధించారు.